వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను శ్రావణి. నేను వంశీ ప్రవీణ్. అండ్ ఈ రోజు మనము ఒక ఫామ్కి వచ్చాము. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము అంటే కూరగాయలు ఇక్కడే కోయబోతున్నాము, ఆకుకూరలు ఇక్కడే కోయబోతున్నాము. వాటితోనే రోటి పచ్చడి, పప్పు, సాంబారు, ఫ్రైలు ఇవన్నీ కూడా చేయబోతున్నాము. అంటే నీకు అర్థమైందా శ్రావణి బేసికల్లీ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా? నాకైతే విలేజ్ వైబ్స్ అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. విలేజ్ లో ఎలా అయితే చేస్తారో మనం కూడా అలాగే చేయబోతున్నాము. ఫ్రెష్ కూరగాయలతో వంట చేయబోతున్నాము, కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాము. సో నేనేమో కట్టెల పొయ్యి రెడీ చేస్తా ఉంటా శ్రావణి, నువ్వు వెళ్ళేసి కూరగాయలు కోసుకొచ్చాయి. లెట్స్ గో. మనం ప్రస్తుతం సుధా ఫార్మ్స్ లో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ మునగకాయ ఆకులు ఇంకా వేరేవి కోయబోతున్నాము. నా చేతిలో బుట్ట అవుతుంది. బుట్ట నిండా కూరగాయలు తీసుకొని మేము వంట చేయడానికి రెడీ అయిపోతాం. అక్క పదండి. నా బుట్టలో అయితే మొత్తం ములక్కాయకి సంబంధించిన ములక్కాడలు అలాగే దాని ఆకులు అయితే ఉన్నాయి. అమృత అక్క, ఇప్పుడు నెక్స్ట్ ఏం కోయబోతున్నాం మనము? నెక్స్ట్ కరివేపాకు ఒకటే అన్ని కోసేసారు. మనకంటే ముందే కొన్ని వెజిటేబుల్స్ అయితే కోసి పెట్టారు. అందులో టమాటో దీనికి సంబంధించిన అన్ని కోసేసారుగా. పుదీనా అండ్ కొత్తిమీర మనం కోయటానికి వెళ్తున్నాం. ఓకే, బుట్ట మొత్తం మంచి నీట్గా కనిపిస్తుంది. అమృతక్క, అసలు మీరు ఇప్పుడు ఏం కోస్తున్నారు? ఉల్లి బొందు వస్తున్నాము. ఉల్లి బొందు, వీలైతే ఉల్లి బొందు అంటారంట. ఇంగ్లీష్ లో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అని మనం అంటాము. సో ఇవి కూడా మనము కర్రీలో వేయబోతున్నాము. సో అందుకోసం ఇక్కడ అక్క కోస్తుంది. ఉల్లిపాయ దీని నుంచే వస్తాయి, ఉల్లిగడ్డ దీని నుంచే వస్తాయి. ఓకే, ఉల్లిపాయ కూడా ఇక్కడ నుండి వచ్చింది చూడండి. అట్లనే వస్తాయి. ఇవి ఇంకా ఇంత పెద్ద సైజెస్ అవుతాయంట. నేనైతే ఇవే అనుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇక్కడ ఉల్లి కాడ కూడా వచ్చేసింది, అంటే ఆనియన్ కూడా మంచిగా వచ్చింది. మన వంటి వాళ్ళ చింత చెట్టు కింద చేయబోతున్నాము. సో చుట్టూ పొలాల మధ్యలో చింత చెట్టు, దాని కింద మన స్టవ్ అనమాట. అంటే స్టవ్ అంటే ఇగో ఈ రాళ్ళే మన పొయ్యి అలా ఈ 3 రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కర్రలు వెళ్ళి తెచ్చేద్దాము. ఈ లోపల శ్రావణి వాళ్ళు కూరగాయలు అవి కోసుకొచ్చేస్తారు. సో మనకేదో కొంచెం చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లలో చూసిన దాంతో మనం ప్రస్తుతానికి ఇది ట్రై చేస్తున్నాము. దీని మీద బాండి పెట్టేద్దాం, ఇక్కడి నుంచి కర్రలు పెట్టేద్దాం. అవి పైన చూసారా చెట్టు, నాకు తెలిసి కనీసం ఒక 100 ఏళ్ళు అయి ఉంటుందేమో చెట్టు ఉండి. అంత పాత చెట్టు ఒక గొడుగులాగా వచ్చేసింది మొత్తం. దీని కింద పడుకుంటే ఎండ అనేది పడ్డం ఇంపాసిబుల్. కూరగాయలు కోయడం ఈజీ కానీ వీటితోనే కష్టం యాక్చువల్లీ. ఓ మేడం వచ్చేసారా మీరు ఆల్రెడీ? నేను ఇక్కడ మొత్తం సెటప్ చేసుకొని కూర్చున్నాను. వస్తాను. నాకు ఏమేమి తెచ్చావో ఏంటో ఒక్క నిమిషం చెప్పు. ఇప్పుడు ఏమేమి తెచ్చారు కూరలు ఏంటి? నేను తోటకెళ్ళి కోసుకొని వచ్చాను నా చేతులతో. నువ్వు తోటకెళ్ళి కోసుకొచ్చావా? చెప్పు. అయితే ఇక్కడ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇంకా సోరకాయ అయితే మందే. ఉల్లిపాయలు కూడా మన దాంట్లో. అవును, మొత్తానికి అయితే మొత్తం బుట్ట నిండా కూరగాయలు రెడీ అయిపోయాను. ఉల్లిపాయలు తెలిసిందా? ఉల్లిపాయ ఎక్కడి నుంచి వస్తుంది అనేది? అవును తెలిసింది. పోపు దినుసులు కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇంకా వంట చేయడానికి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను సెటప్. ఇది చూసాం కదా, మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. శ్రావణి ఫస్ట్ టైం కష్టపడుతుంది తెలుసా. నేను ఒకటి చెప్పా, వంట లేట్ అయిందంటే నీకే ఆకలి వేస్తుంది, నువ్వే మాడాలి అని చెప్పంటే లేదు నేను చేస్తా. నేను ఫస్ట్ టైం వంట నేర్చుకోవడంతో పాటు వంట పని కూడా చేస్తుంది. వీళ్ళ అమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అనుకుంటా ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనుక.
పెళ్లి సంబంధం ప్రస్తుతానికి రూపాయలు వస్తాయి. ఏయ్ మీ కామెంట్స్ మేము ఖచ్చితంగా వింటున్నాము, అవి మేము ఖచ్చితంగా తీసుకుంటాము డెఫినెట్గా. నేర్చుకుంటున్నానండి, పాప శ్రావణి ఇంకా నేర్చుకొని ఇంకా బాగా చేస్తాం మీకు ముందు ప్రోగ్రామ్ని చూస్తామండి. కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియోకి లాస్ట్ వీడియోకి డిఫరెన్స్ కూడా చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. మీ కామెంట్స్ మేము అన్ని చదువుతున్నాము, వీళ్ళంత వరకు రిప్లై ఇస్తాము. సో మా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా మేము ఇంకా ఇంప్రూవ్ అయ్యామా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి. అన్ని మేము ఫుడ్కి సంబంధించిన ఏదైనా సరే మీరు అడిగింది మేము చేస్తాము, బెటర్గా ఎపిసోడ్ ఇస్తాము. ఓకే చాలా. ఇవాళ మనకి వంట వండబోయేది అమృత ఎరకయ్య. మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాడు. సో వాళ్ళిద్దరు మనకి వంట వండుతారు, వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. అక్క ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అక్క? ఏం చేస్తున్నామంటే పచ్చిమిర్చి, పుదీనా చట్నీకి మిరపకాయలు వేయించుకుంటున్నాం, పచ్చిమిర్చి. ఓహో, చూసారుగా సెటప్. అక్కడ రైస్ అవుతుంది, ఇక్కడ మనకి పుదీనా చట్నీకి కావాల్సిన వేపుడు ఏవైతే ఉంటాయో అవి పచ్చిమిర్చి వేపుతున్నాము కట్టెల పొయ్యి దగ్గర. ఎప్పుడు మేము గ్యాస్ మీద తిని బోర్ కొట్టేసింది కాబట్టి ఈసారి కట్టెల పొయ్యి మీద ఎలా ఉండబోతుంది అండ్ టేస్ట్ ఎట్లుంటుంది, అమృత అస్సలే చేయబోతుంది మా కోసమని. ఇగో మన కోసం ఇక్కడ యాకయ్య రైస్ చేస్తున్నారు, అక్కడేమో పుదీనా పచ్చడి కావాల్సిన వేపుడు చేస్తుంది. సో పచ్చిమిర్చిని బాగా రోస్ట్ చేస్తుంది. సో కట్టెల పొయ్యి మీద మంచి వంటకాలు. సో నాకైతే నోరు ఊరుతుంది. ఇంకా చూస్తున్నారా సెటప్ అదంతా? మంచి అగ్రికల్చర్ ఫామ్లో ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటుంటే ఆహా. సో వీళ్ళకంటే అలవాటు కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నారు. మనం సిటీలో ఉంటాము, గ్యాస్ పొయ్యిలు ఇండక్షన్ స్టవ్స్ మీద చేసి రొటీన్ తింటూనే ఉంటాం, కానీ కొత్తగా ఇట్లాంటివి ట్రై చేస్తుంటే బాగుంటుంది. సో మీరు ఏ వంటకాలు చేస్తారు అక్క? అన్నీ వేసుకుంటాం అమ్మ, ఇంకా అన్నీ వేసుకుంటాం. అన్నీ చేస్తారా? అన్నీ వేసుకుంటాం. ఈ పొలంలో ఏమేమి ఉంటాయి? పొలంలో అన్నీ ఉంటాయి. జొన్నలు ఉంటాయి, జొన్న చేను వంతది, పత్తి వంతది, టమాటాలు వంతాయి, వంకాయలు వంతాయి, అన్నీ వంతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తోటలో మ్యాంగోస్ ఉండే అయిపోయినాయి. అవునా? సపోటా ఉంది, ఓకే, బత్తాయి ఉంది, నిమ్మలు ఉన్నాయి. ఇక్కడైతే ఈ సెటప్ ఉంది. ఇక్కడ రైస్ అవుతుంది, కర్రీకి సంబంధించిన మసాలాలు అవుతున్నాయి. అక్కడ చూసారా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఆకులు తెంపుతున్నారో, పుదీనా తెంపుతాము, కూరగాయలు కోస్తున్నారు. కావాల్సిన వేపుడు అయితే అవుతుంది. సో పచ్చిమిర్చిని అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నాము, డీప్ రోస్ట్. మళ్ళీ ఇప్పుడు పుదీనా కూడా మంచిగా రోస్ట్ అయ్యేదాకా చేసుకుని ఆయిల్ పోసుకొని వేపుకోవాలి అది కూడా. సో మనం ఇప్పుడు ఎంత క్వాంటిటీ వేయబోతున్నాం, ఎంతమందికి సరిపోయేటట్టు? 15 మందికి అయితే. ఓహో, 15 మందికి చేస్తున్నాం అయితే. సో అక్కకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్క ముందు కూర్చుంటుంది, కొంచెం నేను వెనుక కూర్చున్నాను. పొగ బాగా వస్తుంది. సో అలవాటు లేదు కాబట్టి. ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకొక 5 minutesలో ఇది అయిపోతుంది. సో మంచిగా అక్క మళ్ళీ ఆయిల్ పోస్తున్నావా? మళ్ళీ పోయాలమ్మా. పచ్చిమిర్చి 2 కలిపి మిక్సీ వేసి అయిపోతుంది. చూడు, ఇదిగో
మేము ఇక్కడ కూర్చుంటూనే ఉన్నాం. యాకన్న వచ్చి రైస్ ఎంత పెట్టాము ఏంటి అని చూసుకుంటున్నాడు. సో యాకన్న ఎన్ని కిలోలు రైస్ పెట్టినాం మనం? 5 kgs పెట్టాము. 5 kgs. ఓకే, ఇప్పుడు 15 మందికి కావాల్సిన వంటకాలు అయితే రెడీ అవుతున్నాయి. అందులో మా వ్యవసాయంకి సంబంధించిన టీం కూడా ఉంది. సో మేమందరం కలిసి లంచ్ చేయబోతున్నాము. సో నేచర్లో వంటలు అద్భుతం, అమోఘం అంతే. అక్క రోస్ట్ అయిపోయినట్టుందిగా, మంచిగా వేపు అయితే అయిపోయింది, మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది. మునక్కాడ ఆకులతో మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాము. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసాయి. సో ఇక్కడ కారపొడులు, ఇందులో ఏమేమి కలిపావు అక్క? ఎల్లుల్లిపాయ, పల్లీలు, కారం, ఉప్పు. ఓకే, సో అన్ని మసాలాస్ ఏవైతే ఉన్నాయో పల్లి పొడి, కారం, ఉప్పు అన్ని దీంట్లో కలిపేశారు. ఇప్పుడు దాంట్లో వేసేస్తే ఫ్రై అనేది అయిపోతుంది. మొత్తానికి నాది కోట అయిపోయింది. నేను కటింగ్స్ అన్ని చేస్తాను. ఇదిగో సెటప్ చూసావా వంశీ, ఎంత బాగుందో కలర్ఫుల్ గా. అక్కడ యాక ఏమో రైస్, అమృత అక్కనేమో కర్రీ, మనమేమో మీరేమో తెంపడం, నేనేమో నేర్చుకోవటం. అక్కడ చినుకులు పడుతుంది చూసావా నెమ్మదిగా, మొత్తం అన్ని కలిసేసి వస్తున్నాయి. అట్మాస్ఫియర్ ఎట్లా ఉందంటే ఒక పక్కన ఫ్రై చేస్తున్న వాసన, ఒక పక్కన మసాలా వాసన. బాబా, ఇది యాక్చువల్లీ పల్లీల పొడి ప్లస్ వెల్లుల్లిపాయి ఇంకంతా కలిపి కొట్టారు. ధనియాలు కూడా ఉన్నాయా? అన్నీ సార్. ఓకే, మునక్కాయ కంప్లీట్ గా వేగిపోయింది. ఇప్పుడు పల్లీలు ప్లస్ మసాలాస్ ఏవైతే కలుపుకున్నామో అవన్నీ వేయబోతున్నావు? అన్నీ వేయబోతున్నాము. నేను ఫస్ట్ టైం మునక్కాయ కూర ట్రై చేస్తున్నాను. సో ఆయిల్ అయితే పోస్తుంది. అక్క ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? సాంబార్కి గిన్నె పెట్టినాము, ఇది తాలింపు వేసుకోవాలి. ఇగో ఇప్పుడు సాంబార్కి సంబంధించిన వంటకాలు అయితే రెడీ అయిపోతుంది. అక్కడ అక్క హడావిడిగా చేస్తుంది. ఎందుకంటే మనం అక్క నా మాట విన్నా కూడా మంట అక్క మాట విన్నది కాబట్టి ఆయిల్లో అవి మాడిపోతాయని తొందర ఉంది అక్క. మనం ఇంట్లో అయితే జనరల్ గా లో ఫ్లేమ్ పెట్టుకుంటాం కదా. సో ఇక్కడైతే కొంచెం కట్టెలు పోయి కాబట్టి అక్క హడావిడిగానే ఉంది. ఆ తర్వాత ఇగో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తుంది మాటలో మాట. రైస్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సాంబార్ చేస్తున్నాం. సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అక్క ఫటాఫట్ వేస్తూనే ఉంది. సో దాంట్లో ఏమేమి వేసింది అని అంటే నార్మల్గా అయితే ఆయిల్, పోపు దినుసులు, అలాగే ములక్కాడ, సోరకాయ, ఈ 4 అయితే మంచిగా ఫ్రై అయితే చేస్తుంది అక్క ఆయిల్లో. అన్ని వేసి చూడు, నన్నేసి చూడు అంటారు కరేపాకు. ఓకే, ఇప్పుడు వచ్చింది అది కరేపాకు. ఓకే, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటే కరేపాకు లేకపోతే ఇంకేమి కూరగాయలు అవ్వవు అన్నట్లేనా? అంటే దాని టేస్ట్ వేరే యాక్చువల్లీ కరేపాకు. కరేపాకు ఇప్పుడు లేట్ గా వచ్చింది. అంతే, లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినట్టు కరేపాకు లేట్ గా వచ్చింది. సాంబార్లోకి మనము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం ఫ్రెష్ గా, ఇటు తుంపేయాలి. సో ఇవి నేనే అక్కడ కోసాను కాబట్టి మంచి నాకు తెలుసు ఎంత బాగుందో. సో ఇలా చుంచి ఇలా తీసి ఇలా వేయాలి. సో లాస్ట్ లో మమ అంటారు కదా, నేను కూడా అలా మమ వేసా. ఇప్పుడు పసుపు వేస్తున్నా అక్క? పసుపు,
అల్లం పేస్ట్ సార్ ఇది. ఇట్లా న్యాచురల్ గా వండుకుంటే ఆ స్మెల్ వస్తుందా వంశీ? అమృతక్క ఏం చేస్తున్నావు మళ్ళీ? టమాటాలు కొన్ని టమాటాలు ఇస్తాం. సో నేను కలిపిన చింతపండు రసం ఇప్పుడు అక్క పోయిపోతుంది. సో ముందు నార్మల్గా ఉండే చింతపండు రసం నేను కలుపుతా ఉన్నాను. ఎంతవరకు కలిపానో ఏంటో తెలియదు కానీ వచ్చినంత వరకు అయితే వచ్చింది. ఓకే, దొడ్డుప్పు వేస్తున్నారు అక్క? ప్రాపర్గా మనం చెప్పాం కదా ఇది పల్లెటూరి స్టైల్ అని చెప్పని. పల్లెటూరులో యాక్చువల్లీ గల్లుప్పే వాడతారు. కల్లుప్పు అంటారు, గల్లుప్పు అంటారు కొంతమంది. మేమైతే దొడ్డుప్పు అంటాం. దొడ్డుప్పు అంటారు. దాని వల్ల కూడా టేస్ట్ మారుతుంది తెలుసా. అండ్ కారం కూడా వీళ్ళు గొడ్డు కారం అంటారు. ప్రాపర్ ఎండుమిరపకాయలతో చేసిన కారం. చింతపండు పులుసు ఇది. ఇప్పుడు మళ్ళీ దాన్ని వాష్ చేస్తూ మళ్ళీ పోస్తారా? మేమైతే ఎగ్జాక్ట్గా ఎంతెంత కొలతలు వేస్తున్నామని చెప్పట్లేదు. బికాజ్ మేమే కొంచెం బిజీగా ఉండేసరికి ఎంత కొలతలు అనేది కరెక్ట్గా తెలియదు. కానీ ఏమేమి చేస్తున్నామో అంతే. సాంబార్ అయితే ఆల్మోస్ట్ డన్. సో ఇంకో 10 minutesలో అయితే పూర్తిగా అయిపోతుంది. కాబట్టి నేను పుదీనా పచ్చడికి కావాల్సిన నూరడం ఏదైతే ఉందో ఇప్పుడు నేను అమృతక్క వెళ్ళి అది నూరుకొని వస్తాము. సో పచ్చడి కూడా అంతలోపు రెడీ అయిపోతుంది. అక్క వెళ్దామా? ఇప్పుడైతే మనం రోల్ దగ్గరకు వచ్చేసాము. సో ఇవి నూరుకుని పచ్చడిలో కలుపుకుంటున్నాము. సో దానికి సంబంధించిన ఎల్లిపాయలు, జీలకర్ర అయితే రోల్లో వేసుకుంటున్నాము. సో ఇప్పుడు అక్క దంచబోతుంది. ఇప్పుడు పుదీనా వేస్తున్నాము. రెడీ అయిపోయింది. సో అక్క అయితే అమృత అక్క అయితే నా కోసం పుదీనా పచ్చడి చేసింది. అలాగే అక్కడ 10 minutesలో సాంబార్ అయితే పూర్తి అయిపోతుంది. అలాగే మనకి ములక్కాడ ఫ్రై ఏదైతే ఉందో పల్లి పొడితో చేసింది అది కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ కలిసి టేస్ట్ చేసేద్దాం. అక్క ఓకేనా? వెళ్ళిపోదామా ఇంకా అక్కడికి? వెళ్ళిపోదామా. ఓకే. వంశీ సాంబార్ ఎక్కడి వరకు వచ్చింది? రెడీ అయిపోయింది. పొయ్యి మంచి కూడా తీస్తాను. సాంబార్ రెడీ, నువ్వు తెచ్చిన చట్నీ రెడీ, వేపుడు, ములక్కాయ పల్లి పప్పుల కూర ఫ్రై రెడీ, అన్నం రెడీ. ఓకే, చలో టేస్ట్ చేద్దాము. మర్చిపోయాను మన వ్యవసాయం టీం కూడా వచ్చేసింది. అగో లక్కీ అక్కడ ఉంది, మన ప్రొడ్యూసర్ నాగరాజు.
ఆడ ఆల్రెడీ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు మన కోసం. ఓకే, ఇన్ని రోజులు లక్కీ గారిని ఆ వ్యవసాయంలో చూసాము, ఇప్పుడు టేస్టింగ్ జెన్యూన్ గా ఎలా ఇండియన్ కిచెన్ లో ఎలా ఇస్తుంది రివ్యూ అనేది చూద్దాం. వాళ్ళకి మైలేజ్ మనం ఇద్దాం. ఇందాక మనము ఫామ్లో వంట చేసుకున్నాం కదా, అది సునంద గారిదే. సో సునంద గారి ఫామ్లోని ఇవన్నీ ఐటమ్స్ అయితే చేసుకున్నాము. సో సునంద గారు మనతో ఉన్నారు. సో వీటి ప్రత్యేకతలు తనకే ఎక్కువ బాగా తెలుస్తుంటుంది కాబట్టి మీ మాటల్లోనే తెలుసుకున్నాము. సో ఇవన్నీ ఎలా అండి? డెఫినెట్గా అండి, ఇది వచ్చేసి మనకు దొండకాయ పచ్చడి, దొండకాయ పల్లీలు తర్వాత పచ్చిమిర్చి టొమాటో వేసి చేసింది. సో ఇందులో పల్లీలు పూర్తిగా మనకు మన ప్రకృతి వ్యవసాయంలో పండించినవే, కుర్మయ్య గారి నుంచి వచ్చినవి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఆవకాయ. సో ఈ ఆవకాయ వచ్చేసి మనకు చేసింది దీంతో రాజాపరి. సో రాజాపరి పికిల్ వెరైటీ. సో ఆ పికిల్ వెరైటీతో చేసినటువంటి పచ్చడి. సో మన ఫామ్ లోదే మ్యాంగోస్. తర్వాత ఈ ఆయిల్ వచ్చేసి మనకు పల్లి ఆయిల్. సో ఇది గానుగు నుంచి తీసిన పల్లి ఆయిల్. తర్వాత కారం వచ్చేసి మనకు రామాంజులు గారని వాళ్ళ ఫామ్ లో పండించిన సివిఆర్ టెక్నిక్ కెమికల్ ఫ్రీ కారం. సో అన్ని కూడా పూర్తిగా న్యాచురల్. ఇదైతే మేము చేసాము, పుదీనా పచ్చడి మేము చేసాము మన ఫామ్ లో. పుదీనా ఓకే. మళ్ళీ మీ ఫామ్ లో నుండే మునగాకు. ఇది రాయలసీమ స్పెషల్ అండి, మునగాకు ఎక్కువ తింటాము. సో మాది కడప కావడంతో బేసిక్ గా సో అక్కడ సో వీళ్ళకి కూడా బాగా నచ్చిందట. మరి తింటున్నారు, మీరైతే చేశారు కానీ బాగా వచ్చింది. పల్లీలు ఈ రైస్ ఇవి వచ్చేసి చింతలూరు సన్నాలు అండి. ఈ రైస్ చింతలూరు సన్నాలు దేశీ వెరైటీ. ఇవి వచ్చేసి మనకు రంజిత్ గారి దగ్గర నుంచి ఈ రైస్ మనం పండించుకోవడం జరిగింది. సో మొత్తం సింగిల్ పాలిష్ రైస్ ప్లస్ 1.5 year ఓల్డ్ రైస్ ఇది. సో చింతలూరు సన్నాలు. ఓకే, ఇప్పుడు దీంట్లో అయితే మేము చాలా వెరైటీస్ వేసామండి. సోరకాయ వేసాము, ములక్కాడ వేసాము, అన్నీ మేమే వెళ్ళి కోసుకుని తీసుకొని వచ్చాము. ఇందులో పుదీనా గానీ కరివేపాకు గానీ అన్ని మీ ఫామ్ లో నుండి. ఈ పప్పు కూడా కందిపప్పు స్పెషల్ అండి, వేయించిన కందిపప్పు. సో ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది మీకు, వేయించిన కందిపప్పు ఆర్గానిక్ ది. సో ఇది మనం ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్స్ కి అన్ని ఒక దగ్గర ఇవ్వడానికి. సో రైస్ ఒకరి దగ్గర నుంచి, కారం పొడి ఒకరి దగ్గర నుంచి, తర్వాత ఇదేమంటారు పప్పులు మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఒకరి దగ్గర నుంచి అలా సోర్సింగ్ చేసుకొని అన్ని ఒక చోట మనం కస్టమర్స్ కి పంపిస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు మన ఫామ్ లో పండిన కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు, అదే కెమికల్ ఫ్రీ రైస్, పప్పులు, వీటన్నిటితో చేసింది ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పాలి. ఓకే, ఆల్రెడీ మా వ్యవసాయం టీం అయితే అక్కడ తింటున్నారు. సో వాళ్ళైతే చాలా బాగుందని అంటున్నారు. సో నేను కూడా వెళ్ళి అక్కడ టేస్ట్ చేసేసి, అలాగే నాతో పాటు వంశీ కూడా ఉంటాడు, వంశీ నేను కలిసి టేస్ట్ చేస్తాం. నేమంతా టేస్ట్ చేసే ముందు ఒక్కసారి వ్యవసాయం టీం ఆల్రెడీ వచ్చేసి వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో అడుగుదాము. ఫస్ట్ అసలు మా వ్యవసాయం యాంకర్ లక్కీ గారిని అడుగుదాము. లక్కీ గారు చెప్పండి, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉందో మాటల్లో చెప్పేలా లేదు ఫుడ్. చాలా చాలా ప్రతి ఐటమ్ యూనో అంటారు కదా, మనసు పెట్టి ప్రాణం పెట్టి చేస్తే దాని టేస్ట్ ఒక అమృతంలా ఉంటుందని, అది నేను ఫీల్ అవుతున్నాను. నిజంగానే చాలా కష్టపడ్డారని. వెజ్ ఎంత బాగుంది అసలు, నేను నమ్మలేకపోతున్నాను. రియలీ ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తున్నాను, ప్రతి ఐటమ్ కూడా. మీరు చేసిన మునగాకు పచ్చడి కావచ్చు, ఫ్రై కావచ్చు, అండ్ సాంబార్ ప్లేట్ అయిపోయింది మీరు నా దగ్గరకు వచ్చేలోపు. సో నెక్స్ట్, సో మీరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లిటరల్లీ. ఇప్పుడు మన నాగరాజు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు. నాగరాజు గారు, మా వ్యవసాయం ప్రొడ్యూసర్ నాగరాజు గారు, చెప్పండి. రైస్ వేస్తున్నాను. రైస్ అయిపోయింది ఆల్రెడీ. ఏం వేసుకుంటున్నావు నువ్వు ఫస్ట్? మునగాకు ఫ్రై, పుదీనా పచ్చడి, దొండకాయ పచ్చడి, ఈ మూడింటితోనే తిన్నాను నేను. ఇంకా సాంబార్ ఉంది, మామిడికాయ పిక్కలు, ప్యూర్ ఆర్గానిక్. అయితే జెన్యున్గా చెప్తాను నేను, అంటే మేము ఇంతసేపు పని చేసి అలసిపోయినాం కాబట్టి బాగా ఆకలితో ఉన్నాం. ఆకలితో ఉన్నందుకు ఇంత టేస్ట్ ఉందో తెలియదు, మీరు వండినందుకు ఉందో తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. యాక్చువల్లీ మేము చేసినందుకు బాగుంది, ఇంకొకటి న్యాచురల్ వెజిటేబుల్స్ కాబట్టి అందుకు కూడా చాలా బాగుంది. చలో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం కూర్చొని. మనతో పాటు మన ఎరకయ్య, వీలుంటే ఏకయ్య, అమృతమ్మ కూడా కూర్చొని తింటారేమో, ట్రై చేద్దాం.
మొత్తానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి వారి వ్యవసాయం టీం నుంచి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము మనం చేసింది ఎలా ఉందనేది. ఓకే, ఫస్ట్ అయితే నేను సాంబార్ టేస్ట్ చేస్తున్నాను. నువ్వు సాంబారా? నేనైతే పచ్చడి నుంచి వస్తున్నా, రోటి పచ్చడి నుంచి. ఇలా కలిపి వేడి వేడి అన్నంలో నేను ఇంకా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నా పచ్చడిలోకి. పచ్చి ఉల్లిపాయలు బాగుంటాయి తెలుసా? బాగుంది. దీంట్లో కూడా కల్లు పోసారు కదా రోటి పచ్చడిలో. సో రాయలసీమ స్పెషల్ ఈ వేపుడు కూడా ట్రై చేయవంశీ. జనరల్గా కరివేపాకు మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది అంటారు. పల్లిపప్పులు వేసేటప్పటికి కవర్ అయిపోయింది. పల్లిపప్పుల్లో అండ్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటప్పటికి మునగాకు ఎక్కువ చేదు అనిపించట్లేదు అసలు ఏమీ లేదు. దీంట్లో కొంచెం నెయ్యి పడితే ఇంకొంచెం కారం ఉండి ఈ మునగాకు కూరలోకి నెయ్యి వేసుకొని కొంచెం స్పైసీగా ఉంటే అదిరిపోద్ది కదా. ఒకసారి లాస్ట్లో సాంబార్లోకి ఒకసారి నువ్వు మునగాకు కూరను చూడు, దాని నంచుకో. ఓకే, ఇట్లా మునగాకు ముక్క తీసుకొని కూర ముక్క కొంచెము సాంబార్లో పెట్టి తిను. ఓకే, నేను కూడా ట్రై చేస్తున్నా. సూపర్. సో క్రెడిట్ గోస్ టు యాకన్నా అమృతక్క, వాళ్ళిద్దరు కలిసి బాగా చేశారు. సో ఫామ్ కింద కూర్చొని ఇలా తింటుంటే ఆహా ఎంత బాగుందో. చూసారు కదా ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్.